ఒక డిసిప్లిన్డ్ ఆర్టిస్ట్గా ప్రొఫెషన్ పట్ల ఒక శ్రద్ధగా దాన్ని చాలా డిసిప్లిన్డ్ ఆర్టిస్ట్గా ఆర్గనైజ్డ్గా తను యాక్ట్ చేయటమే కాకుండా పక్క వాళ్ళకి ఆదర్శప్రాయంగా ఉండటం, తర్వాత మంచి భవిష్యత్తుని తను ప్లాన్ చేసుకోవడం, అలాంటిది చాలా గొప్ప విశేషం అండి. అది తండ్రి దగ్గర నుంచి పుణికిపుచ్చుకున్నటువంటి ఒక గొప్ప క్వాలిఫికేషన్ అర్జున్ గారికి కూడా. అలాగే వారి ఆనందం ఏంటంటే జనరల్గా గొప్పగా మనం చెప్పుకోవాలంటే పౌత్రుడి యొక్క మనం పుత్రవాత్సల్యం చూసి సంతోషం ఎంతో ఆనందపడతామండి. కానీ నాగేశ్వరరావు లాంటి గొప్ప విశేషం ఏంటంటే మనవడు పౌత్రుడి యొక్క పురోగతి కూడా చూసి వారు ఆనందించడం అనేది చాలా గొప్ప విశేషం. వారి పుట్టినరోజున ఈ మా అసోసియేషన్కి ఇచ్చినటువంటి విరాళాన్ని ఒక అసోసియేషన్కి ఆశీర్వాదంగా, తెలుగు సినీ కళాకారులకి ఒక ఆశీర్వాదంగా దాన్ని స్వీకరిస్తూ కోశాధికారిగా నేను దాన్ని మా అసోసియేషన్ తరఫున రిసీవ్ చేసుకున్నాను. అది మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ నాగార్జున గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నిన్న నూరేళ్ళు ఆయన చక్కగా ఆశీర్వాదం భగవంతుడు ఉంటూ ఆయన నటుడుగా అన్ని రకాలుగా వారి జీవితంలో పైకి రావాలని, ఆ ఆనందాన్ని మేమందరం పంచుకోవాలని భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మేము జర్నలిస్టుగా మా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి అక్కినేని నాగార్జున గారు హీరోగా అయినప్పటి నుంచి నాగేశ్వరరావు గారి చరిత్ర మనకందరికీ తెలియదు అనుకోండి. మన ఈ ప్రజెంట్ జనరేషన్ వరకు చూసుకున్నట్లయితే ముఖ్యంగా నాగార్జున గారి నట జీవిత పైన మొత్తం మనందరం చాలా క్లోజ్గా గమనిస్తూ వచ్చాము. ఎలాంటి గొప్ప పాత్రలు, ఎలాంటి ఏ తరహా పాత్ర తీసుకున్నట్టు ఆ పాత్రకు న్యాయం చేకూరుస్తూ, ముఖ్యంగా ఈ తరం నటుల్లో ఏ కళాకారుడికి, ఏ యువ కథానాయకుడికి అందనటువంటి గొప్ప అవకాశాలు, ముఖ్యంగా అన్నమయ్య, రామదాసు వంటి గొప్ప పాత్రలు చేయటం ద్వారా ఒక నటుడిగా విశిష్ట స్థానాన్ని, శిఖరాగ్ర స్థాయికి చేరుకున్నటువంటి అభినయ ప్రమాణాలను ఆయన ప్రదర్శించడం ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్నారు నాగార్జున గారు. అలాంటి నాగార్జున గారి జన్మదిన సందర్భంగా అభిమానులు చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలు చూస్తుంటే నిజంగా ప్రతి సంవత్సరం కూడా ఒక నిరంతర స్రవంతిలాగా 25 సంవత్సరాలుగా అభిమానులు అదే అభిమానాన్ని, అదే ఇదిని జయాపజయాలకు అతీతంగా అదే అభిమానాన్ని కొనసాగిస్తూ ఈ రోజున ఇలాంటి ఈ సేవా కార్యక్రమాలు చేస్తుంటే, ఈ సేవా కార్యక్రమాలు కూడాను పర్టికులర్గా వాళ్ళు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా ఏదో డబ్బులు ఏదో చెల్లేసి ఏదో వాళ్ళకి పంచామని కాకుండా ఈ సేవ అనేటువంటి దానికి ఒక విలువ, ఒక లాంగ్విటీ ఉంటుందనేటువంటి కార్యక్రమాలు మాత్రమే చేస్తూ వస్తున్నారు రవీంద్ర రెడ్డి గారు. ద సీనియర్ మోస్ట్ ఫాన్ రవీంద్ర రెడ్డి గారు మనందరికీ తెలుసు. అలాగే ఒక రవీంద్ర రెడ్డి గారు కాదు, చేసినటువంటి ప్రతి కార్యకర్తకి కూడాను, ప్రతి అభిమానికి కూడాను ఈ విజయంలో, ఈ అభిమానులు సాగిస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాల ఘన విజయంలో ప్రతి అభిమానికి కూడాను సమస్తుచిత స్థానం ఉంది, సమస్థానం ఉంది. అలాంటి అభిమానాన్ని కొనసాగిస్తున్న అభిమానులందరినీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభిమానిస్తూ, ఇక నాగేశ్వరరావు గారితో అక్కినేని ఫ్యామిలీతో నాకున్నటువంటి అనుబంధాన్ని పురస్కరించుకొని, ఎందుకంటే జర్నలిస్ట్గా నేను నా జీవితాన్ని ప్రారంభించడానికి నేను శివరంజని పత్రికలో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏమయ్యా నీకు తెలిసిన ఎవరి గురించైనా ఒక ఆర్టికల్ రాయి అని నన్ను అడిగారు ఎడిటర్ గారు. అడిగితే నేను ఏం రాయాలో తెలియక నాకు నాగేశ్వరరావు గారి గురించి రాస్తాను సార్ అన్నాను. నాగేశ్వరరావు గారి అభిమానిగా ఫస్ట్ పెన్ను తీసుకొని నా జీవితంలో నేను రాసినటువంటి మొదటి వ్యాసం నాగేశ్వరరావు గారి గురించి టెస్ట్ అనమాట. నేను రాసిన టెస్ట్, ఆ టెస్ట్ పేపర్ ఆయనకి ఇచ్చాను మా ఎడిటర్ గారికి. ఇస్తే ఆయన చూసేసి చాలా అద్భుతంగా రాసావు, చాలా బ్రహ్మాండంగా రాసావు, యూఆర్ సెలెక్టెడ్ అన్నారు. ఆ విధంగా నా జీవితం స్టార్ట్ అయింది. ఆ తర్వాత నాగేశ్వరరావు గారితో ఎన్నో సందర్భాల్లో వారి బర్త్డేకి వ్యాసాలు రాయటం, వారి గురించి మాట్లాడడం జరిగింది. వ్యాసం ఇంటర్వ్యూ రాయడానికి వెళ్ళినప్పుడల్లా ఏం రాస్తావయ్యా, ఏం అడుగుతావయ్యా నువ్వు కొత్తగా అని వారు అంటాము. అంటే తోడుకున్న వారికి తోడుకున్నంత, రాసుకున్న వారికి రాసుకున్నంత ఒక అనుభవాన గలిని తవ్వుకుంటున్నప్పుడు ఆ గనిని తవ్వుకోవటం అనేటువంటి ఆ తవ్వుకునేవాడి చాతుర్యాన్ని బట్టి ఉంటుంది తప్ప ఆ గణితాలకు విలువ అనేటిది ఎప్పటికీ కొన్ని వేల కోట్ల రెట్లుగానే పెరుగుతుపోతుంటుంది తప్ప, ఆ విధంగా ఎన్నోసార్లు ఆయన జీవితంలోని, నట జీవితంలోని విభిన్న కోణాలను ఆవిష్కరించే అదృష్టం నాకు దక్కిందని చెప్పేసి సగర్వంగా చెప్పుకుంటూ ఈనాటి ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి అక్కినేని అభిమానులకు, ముఖ్యంగా రవీంద్ర రెడ్డి గారికి, వారి సరసన కూర్చోవటం అనేటువంటిది ఒక సాహసం. నిజంగా నాగేశ్వరరావు గారి సరసన ఆ అదృష్టాన్ని కూడా నాకు కలిగించినటువంటి అక్కినేని ఫ్యాన్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా కుటుంబ అభిమానులు, ప్రత్యేకంగా నాగార్జున అభిమానులు జరుపుతున్న ఈ కార్యక్రమం చాలా గొప్పగా ఉందని అనుకునే వాళ్ళలో నేను ఒక్కడిని. ఎందుచేతనంటే అభిమాన సంఘాలంటే మిగతా వారిని తిట్టడం, వారి అభిమానుల్ని పొగడ్డం, ఇటువంటి లక్షణం కాకుండా ఒక మంచి పనులు చేయడం, అనేక సంవత్సరాలుగా చేస్తూ రావడం ఎవరైనా ఆనందించదగ్గది. అది మిగతా వారికి ఆదర్శంగా ఉండే
పద్ధతి. అనేక సంవత్సరాలుగా ఇటువంటి మంచి పనులు చేస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఇచ్చిన 50,000 రూపాయలు గొప్ప ఇదే కాదు. కోట శ్రీనివాసరావు గారు వచ్చి తీసుకున్నారు దీన్ని. వారికి ఒక మాట చెప్పాలి. ఇది 50,000 రూపాయలు కాదు సార్, ఈ అక్కినేని అభిమానుల హృదయాలు ఇందులో ఉన్నాయి. అభిమానులంటే సంస్కారవంతమైన పనులు చేస్తారు అనే దానికి మా ఇతను పుట్టినరోజు సందర్భంగా ఎక్కడికో పొరుగురు వెళ్ళినట్టున్నాడు నాగార్జున, లేరు. నేను కూడా విష్ చేద్దామంటే నాకు దొరకలేదు. నేను విష్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. నా విషెస్ ఎప్పుడూ ఉంటాయి, మా కుటుంబ విషెస్ బిడ్డకి ఉండకుండా ఎవరికి ఉంటాయి. ఏవైనా ఒక సంస్కారవంతమైన పని చేయడం, అది 50,000 కాదు, 50 లక్షలు కాదు, 50 రూపాయలు కాదు. అటువంటి ఆలోచన చాలా గొప్ప ఆలోచన అని అనుకులో నేను ఒక్కడిని. అందుచేతే నా అభిమానుల పట్ల ఎప్పుడు నేను గర్వంగా ఫీల్ అవుతాను. నాగార్జునకి సహజంగా నా బెస్ట్ విషెస్ ఎప్పుడూ ఉంటాయి. ఒక నటుడుగాను విషెస్ ఉంటాయి, అబ్బాయిగా విషెస్ ఉంటాయి, సాటి నటుడిగా విషెస్ ఉంటాయి. అవి ఎప్పుడూ ఉంటాయి, అది సహజం. ఏమైనా మీరందరికంటే ముందు ఈ అభిమానులందరినీ అభినందిస్తూ మీకు మా వంశం తరఫున, నాగార్జున తరఫున, నా తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.